మనతో పాటు ఉన్నారు మరో తరమ ఈ సినిమా టీం వాళ్ళు. అసలు ఈ సినిమా గురించి ఏందో వాళ్ళ మాటల్లోనే మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అవంతిక గారు, అతుల్య గారు, ధనంజయ్ గారు, హరీష్ ధనంజయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఈ సినిమా ట్రైలర్ అయితే చూశాను నేను. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అంటున్నారు, కానీ రీసెంట్గా ప్రతి ఒక్కళ్ళు ట్రూ లవ్ స్టోరీ అంటున్నారు. ఇది కూడా ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా ఇన్స్పైర్ తీసుకున్నారా ఈ స్టోరీ? సార్, ఇన్స్పైర్డ్ కాదండి, ఇది మా వెరీ క్లోజ్ ఫ్రెండ్కి జరిగిన కథ అండి. ఓకే. మేము వాంటెడ్గా ట్రూ స్టోరీ అని వేద్దామని కూడా కాదు. ఎందుకంటే యాక్చువల్లీ మా బ్యాడ్ ఏంటంటే మా ట్రూ స్టోరీ వచ్చేలోపు ముందు ఒక 1 or 2 ట్రూ స్టోరీస్ వచ్చేసినాయి. ఓకే. మొన్న ఫ్రైడే కూడా హిట్ కొట్టారు. యా. సో ఇంకా మనం కూడా మేము అందుకే యాక్చువల్లీ ట్రూ స్టోరీ వేయొద్దని అనుకుని వాంటెడ్గా వేయలేదండి, ఎక్కడ రివీల్ చేయకుండా. బట్ ఏంటంటే చైతన్యకి నేనే చెప్పాను, ఎందుకు మనం దాయటం అది కంపల్సరీ అది ట్రూ స్టోరీ, బట్ డిఫరెంట్ స్టోరీ కదా. డిఫరెంట్ అంటే ఇప్పుడు ట్రూ స్టోరీ అంటే అందరూ ఒకలా ఊర్లో ఎక్కడ జరిగింది, ఏదో ఒక ట్రాజిడీ జరిగింది అని అనుకుంటుంది కదా. ఇది ట్రూ స్టోరీ. ట్రాజిడీ ఉంటుందా లేదనేది మనం మన కథలో వేరేది కదా, అది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుందని చెప్పి నేను ఇంకా రివీల్ చేశాను అనమాట. ఇది ట్రూ స్టోరీ కానీ అంటే చైతన్య వెరీ క్లోజ్ ఫ్రెండ్ స్టోరీ అనమాట. ఓకే. అంటే సినిమాలు ఎవరైనా స్టోరీ బాగుంటే ఇప్పుడు ప్రేక్షకులు చూసేస్తున్నారు. రీసెంట్గా చెప్పుకుంటే రాజు వెడ్స్ రాము, ఆ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా లేదా పెద్ద పెద్ద ఖర్చు లేకపోయినా ఎక్కడ సిటీలో లేకపోయినా ఒక విలేజ్లో ప్రశాంతమైన విలేజ్లో లవ్ స్టోరీ నడిపారు. కంటెంట్ బాగుంది కాబట్టి హిట్ కొట్టింది. ఇలాగే దీంట్లో ఏ రకమైన స్టోరీ ఉంటుంది, ప్రజలకి ఏ రకమైన ఆకర్షిస్తుంది ఈ స్టోరీ అసలు? సార్, ఇది అర్బన్లో జరిగే స్టోరీ అండి ఇది. ఓకే. అంటే ఒక సిటీ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. ఎందుకంటే మాకు తెలిసిన స్టోరీ కూడా సిటీ, ఆయన ఇక్కడే హైదరాబాద్. ఓకే. ఓకే. ఈజింటో ఆయన సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. ఆయన స్టోరీ అంటే ఆయన సాఫ్ట్వేర్కి వెళ్ళక ముందు నుంచి చైతుకి క్లోజ్ ఫ్రెండ్, మా డైరెక్టర్కి వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన జర్నీ ఏంటో, ఆయన ఇదంతా ఏంటో ఆయనకి బాగా తెలుసు. ఓకే. సో ఇదేంటి అంటే ఒక ప్యూర్ ఎమోషన్ బేస్డ్ ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అది ఇదండి. ఓకే. ఒక ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ అన్నమాట. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది సార్. ఎన్నో అంటే నేను మళ్ళీ ముసలోళ్ళ ఒక 13 years 12 years అవుతుంది నాకు తెలిసి. అంటే నేను ఎప్పుడు లవ్ ప్రేమ కాదల్ సినిమాలో అది కూడా శ్రీముఖి గారితో యాక్ట్ చేశాను, అప్పుడు చూశాను నేను. తర్వాత మళ్ళీ మీరు సినిమాలు తీసినా కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు జనాలు. అవునవును. ఎందుకంటారు సార్? అప్పుడు ప్రేమేష్ కథలకి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. మాది నా క్యారెక్టర్కి అందరూ కనెక్ట్ అయ్యారు, చాలా బాగా వచ్చింది. కాకపోతే అప్పుడు పెద్ద ఆఫర్స్ రాలేదు. ఓకే. నిజంగా అప్పుడు ఆఫర్స్ రాలేదు. తర్వాత బీజై గారు వైశాఖం సినిమా చేశారు. దాని తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయి, కానీ నాకు యూజ్ అయ్యే ఆఫర్ ఏది రాలేదు. ఓకే. ఓకే. అంటే మీరు ఎంచుకోలేదు స్టోరీస్? ఆల్మోస్ట్ నేను ఒక విత్ ప్రొడ్యూసర్స్ ఉన్నాయి 10 to 12 ప్రాజెక్ట్స్ వదిలేసాను. ఓకే. ఓకే. అండ్ స్టోరీస్ని దాంట్లో ట్రావెల్ అయ్యి వద్దని చెప్పి కూడా అవి ఒక 15-20 ఉంటాయి. చాలా డేస్ ఉంటాయి కదా. ఇంకా గ్యాప్ రావడానికి కూడా ఏంటి అంటే ఒక 3 films మీరు స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్స్ అంటే పార్ట్నర్షిప్లో చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత హ్యాండ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోవడం, మనం ఖర్చు పెట్టిన తర్వాత అవన్నీ ఆ టైం టేకింగ్ ప్రాసెస్ కదా సార్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎక్కాలంటే మినిమం 1 year ఎగిరిపోతాం. అలా ఒక 3 projects అంటే 3 years తీసేసాను, అప్పుడే పోయింది. సో అలా గ్యాప్ తీసుకుని నేను ఎప్పుడు మనకి సినిమాలు రావాలి అనేది చూసాను తప్ప నేను సినిమాలు వచ్చిన సినిమా చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలని చేసుకుంటే వెళ్ళిపోవాలనేది నా ఇంటెన్షన్ ఎప్పుడు లేదండి, లేదు. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను. తుల్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. మీరు అంటే ఇప్పుడు ఫాస్ట్ గ్రోత్లో ఉన్నారు, రీసెంట్గా హిట్ కొట్టారు కదా మలయాళం.
BSc రే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంటే కాదు లక్కీ లెగ్ అండి. అదే మన ఆసిడ్ మత్తువదలరా కూడా సూపర్ మత్తువదలరా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా మలయాళం పిక్చర్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ స్టోరీ మీరు స్టోరీలో ఏం నచ్చింది, ఏ పాయింట్ నచ్చింది స్టోరీలో మీకు? Which I liked. Which point did you like? Which point? I liked the whole of it actually. The Okay. whole story, because you hear the narration. So the whole concept of love is what I liked about the story. Okay. No, that how we travel through love. The stand we take for love, no matter what happens. These are the things that I really liked about the film, and I was very excited to act it out to show it to the audience. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో అతుల్య గారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండిల్ అంటున్నారు. గోల్డెన్ హ్యాండ్ అంటే ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ లెగ్ ఇది అని చెప్పి అలా అంటున్నారు. కానీ ఈమె పట్టుకున్న సినిమాలన్నీ హిట్ అయిపోతున్నాయి. మత్తు వదలరా సూపర్ హిట్, ఇప్పుడు రీసెంట్గా మలయాళం పిక్చర్ సూపర్ హిట్. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? This will be sleeper hit. అదే మ్యాజిక్ ఇందులో కూడా. No, for sure, because this film is made by a set of very genuine and honest people. Okay. Even the script, even director sir, he's worked a lot on the script, and nothing fancy about this film. It's a very simple love story. Okay. Very simple, so it's very, very relatable to the common audience. Okay. So I think the honesty we have put in the film, people will definitely look at it. Okay. When movies చేస్తున్నారు, తెలుగు నేర్చుకోవట్లేదా? Do you not have any interest in Telugu? No, learning Telugu. Learning. I do have. So first, Mattu Adlara is my debut film. Okay. I think before that only once I had come to Hyderabad. So the second time was for Mattu Adlara. Okay. So that time it was a bit strange for me, the language, but now I understand Telugu. Telugu understand? I think I can understand, not very fast, but still I can figure out the That's Telugu. good. So whatever you are saying, I am able to understand. So I'm slowly learning. Also I'm doing Tamil and Malayalam, so I'm not spending much time here. So if I stay here, I think definitely, and I will learn the language. మీకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి తెలుగులో అని విన్నాను. చేస్తారా తెలుగులో సినిమాలు? Cinema, I have been getting some offers. Okay. But it didn't work out for me. So సెట్ అవ్వట్లేదా? set down. So some characters when we come, no, we should also feel like I want to do it, no. So this was one such film. So and I've never done a love story, so this is my first love film. So okay. అంటే మీకు ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఏ హీరోయిన్ అంటే మీకు లైక్ తెలుగు ఇండస్ట్రీలో? I like which heroine in Telugu industry? Anushka Shetty. Anushka Shetty. Why? I like her on screen. She looks great. Acting, performance. Performance wise also I like her. Okay. I like the way I like her screen presence when she is on screen. So okay. So I like Anushka Shetty. Hero? Hero I like Prabhas. Yeah. I like Chiranjeevi sir also. Hero also Prabhas fan. Chiranjeevi sir also. Okay. రీసెంట్గా అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి బయట వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అంటారు. మీకు కూడా అవకాశం వచ్చింది ఇప్పుడు, మలయాళంలో నుంచి తమిళ్లో నుంచి తెలుగులోకి వచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు? How to use how we are going to use this opportunity? You are from Malayalam, Tamil, so you got a super chances. You are getting chances in the Telugu industry. I think for me, I'm no more a stranger to the Telugu industry. After Mattu Adlara itself, I have a lot of people who have connected with me. So I don't think I'm an outsider in Telugu anymore. Okay, do you like Telugu industry? I love Telugu. I love really? Telugu. I love the people. I love the industry because I think this is one of the biggest industries in India. Telugu. Okay. Yeah, so I respect that. I like the way people invest so much for films in Telugu. So very enterprising. So okay. Why did you like this content and which point did you like this movie?
విచ్ పాయింట్? I mainly liked my character. ఓకే. Throughout the film, my character is there, so that was very. I think any girl can relate with the character. You know, Okay. a college-going girl or a woman. Anybody who goes to, sees the film will connect with the character. Which Okay. I wanted to do something like that, something which will connect with every girl out there. ఓకే. You know. So I think as an actor, it's a very big opportunity to depict something like that. So that is one of the main key points I liked. I wanted to do. ఓకే. ఓకే. అవంతిక గారు హాయ్ అండి. Hello. మీరు బాగా తింటున్నారు ప్రశాంతంగా. ఎనర్జీ కోసం. ఎనర్జీ కోసమా? Trying to get energy. ఫస్ట్ టైం Yes, it is my first time. తెలుగు ఇండస్ట్రీ, హౌ ఇస్ ఇట్ తెలుగు ఇండస్ట్రీ? Right now, I have not taken the slice of it, Okay. but I'm just getting familiar. And where I have worked on set, people were very kind, nice, and I like the decorum and the sked of the people working and how hard working people are towards the cinema, towards everything. So yeah, it's Okay. been great experience till now. Where you choose to this movie and where you choose the cinemas only? Why? Sorry. Why did you choose Yeah. this movie Yeah. and why did you choose the acting? Acting. కెరియర్. Acting actually just happened to me. Okay. I was doing modeling, I was doing print shoot and all, and then I got some of the ads and all. Then I saw myself on camera. Okay. People will think I'm self-obsessed or narcissist, but it is not like that. But when I saw myself on camera, I'm like, oh my god, wow. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ సెల్ఫ్ ఆబ్సెస్. Okay, fine, call it. And I got so much appreciation whosoever has seen me behind the on camera. Okay. So I got this enlightenment somewhere or other because I was doing the same thing. I was somewhere or other related to the same thing, right? So when I got this, I'm like, okay, like why not? Okay. Yeah. And yeah, the movie, how I got it is I have auditioned for it and Chaitanya sir saw it somewhere. Then I came for look test over here and did my look test with Harish, and yeah, I got the suitable for the character. And why did I choose this movie? Because I love Sindhu. I love my character so much. She has so many variation and layers, and I love that about herself. Okay. I'm not like her at all, like probably 20% I'm like her, but the variation and the layer she has, that is commendable. Like I like that. మీతో నాకు ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు? మాట్లాడుతుంటే ప్రేక్షకులు చూసి ఏం మాట్లాడుతున్నారు What? అంటే అతుల్య గారికి కొంచెం అర్థమవుతుంది, Yeah. ఆమె మాట్లాడేది కొంచెం తక్కువ. అవును. ఓకే. అంటే ఇండస్ట్రీలో బాగానే ఉందా మీకు ఇక్కడ? అంటే అంటే చాలా ఇయర్స్ అయింది కదా ఇండస్ట్రీకి వచ్చి మీరు. ఎలా ఉంది ఇండస్ట్రీలో? గుడ్ సపోర్ట్ ఉందా మీకు అసలు? అంటే ఏ కైండ్ ఆఫ్ ఎందుకంటే కొంతమందికి ఏంటంటే కొంతమంది సపోర్ట్ చేస్తేనే సినిమా పుషప్ అవుతుంది, లేదంటే ఆ సినిమా ఎంత డబ్బులు పెట్టినా అంతే. అక్కడే ఉండిపోతుంది. అవును. అంటే ఆ సపోర్ట్ ఉందా మీకు ఏమైనా బ్యాక్ సైడ్గా? అంటే ఉంది సార్. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తున్నాం. అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అదే అలాగే సపోర్ట్ చేస్తారు టీమ్ అంతా. అండ్ ఎందుకంటే ఇట్స్ అవర్ బేబీ కదా, మన బేబీ. కంపల్సరీ ఇంకోటి ఆడియన్స్కి ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అనేది మనం తీసిన సినిమా. ఓకే. అది కంపల్సరీ రిలీజ్ చేయాలి కాబట్టి పుష్ చేస్తారు. అండ్ ఇండస్ట్రీలో నా ఏదో ఉన్న ఒక చిన్న సర్కిల్ ఉంది కదా, వాళ్ళు ఆల్వేస్ దే ఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు సినిమాలు చేయట్లేదు అంటే దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్. ఎక్కువ వాళ్ళు ఇది ఎందుకు అంటే వాళ్ళందరిలో నేను చిన్నోండి. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ప్రేమేష్ కాదు ఆ టీం అందరిలోకి నేను చిన్నోండి. అంటే ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు కానీ బట్ స్టిల్ వాళ్ళందరూ ఇప్పుడు మా పవన్ కానీ లేకపోతే శ్రీ విష్ణు కానీ వీళ్ళందరికీ తెలుసు ఇది ఓకే ఇది వెయిట్ చేస్తున్నాడు, సరే లెట్ హిమ్ వెయిట్. లేదంటే వచ్చినాయి చాలా క్యారెక్టర్స్ వాళ్ళు రిఫర్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు నేను అడిగారా శ్రీ విష్ణు గారిని, బ్రో నాకు నేను ఈ మూవీ తీస్తున్నాను, నాకు ఏమైనా సపోర్ట్ చేస్తావా, లేదైనా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ? డెఫినెట్గా ఇస్తారా? వాట్సాప్ చాట్ రెడీగా ఉంది.
ఎందుకంటే అతుల్య గారు కూడా శ్రీవిష్ణు గారితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, మత్తుగల సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి తెలుగులో ఈమెకు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఆ సమయంలో మీరు కొంతమందిని తీసుకురావడం, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఏదైనా ప్రమోట్ అవ్వాలంటే ఒక ఎవరో ఒక నౌన్ పర్సన్ లాగా. ఇప్పుడు ట్రైలర్ చూసి మన కార్తిక్ సుబ్బరాజ్ గారు తమిళ నుంచి ట్వీట్ చేశారు ఆయన. ఓకే, అది అతుల్య గారికి తమిళ్లో మలయాళంలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి నిజంగా ఈ రోజుల్లో ఎవరండి హీరోయిన్స్ అంటే ఎవరైనా హీరోయిన్స్ మాట్లాడుతూనే కొంచెం అట్రాక్షన్ అవుతున్నారు. మొత్తం ఆయన పిఎస్ మిత్రన్ సర్దార్ డైరెక్టర్ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఓకే ఓకే, ఇంకో రత్నకుమార్. He is the director of Aade, Gulu Gulu. He is the writer of all Lokesh Kanagaraj films. చూసాను చాలా మూవీస్ యాక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ మోహన్లాల్ సన్ వాళ్ళతో కూడా రీసెంట్ గా గుర్తుకొట్టారు. మమ్ముటి సార్. మమ్ముటి ఇప్పుడు ఏ సినిమాలు వచ్చినా ఏంటంటే మనం పెట్టిన బడ్జెట్లు ఎక్కువ అయిపోతున్నాయి. సినిమా ఏమో 100 రూపీస్ నుంచి 250-300 దాకా ఒక టికెట్ పెట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళు పెట్టే డబ్బుకి మీ సినిమా వర్త్ అంటారా? అంటే టికెట్ కంటే 100% వర్త్ ఉంటుందా? ఓకే, 100% వర్త్. అంటే మన వాళ్ళు ఇంకా టికెట్ ప్రైజెస్ ఎంత పెట్టాలని ఇంకా ఫిక్స్ అవ్వలేదు అనుకుంటా. మేబీ తక్కువే, 100% తక్కువ పెడతారు. ఎందుకంటే మేము కొత్త వాళ్ళు జనాలు రావాలి కాబట్టి, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అలా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు పెట్టిన చిన్న సైజ్ మనీకి ఇది ఒక పెద్ద సైజ్ సినిమా లానే కనపడుతుంది. ఓకే, మీరు అనుకున్నారా నేను ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు వచ్చాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు, లేదా నేను సక్సెస్ అవ్వలేకపోయాను, నేను వేరేది ఏదో బిజినెస్ చేసుకుందాము లేదా ఏదైనా చేసుకుందాము నేను అనుకున్నారు ఎప్పుడైనా? లేదండి, బిజినెస్ చేస్తాను కానీ ఇండస్ట్రీ బిజినెస్ మాత్రం ఎప్పుడు చేయలేదు. ఓకే, అంటే వెరీ స్ట్రాంగ్, నాకు పేషెన్స్ ఎక్కువ అన్నమాట. కనిపిస్తుంది నాకు చాలా పేషెన్స్ ఎక్కువ. జస్ట్ వెయిటింగ్. ఎలాగో మార్చ్ ఏప్రిల్ నుంచి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాము. అంటే మెయిన్ నేను ఆ డైరెక్టర్ చేయాలని, అది కూడా థ్యాంక్ గాడ్ అయిపోతే ఓకే హ్యాపీగా ఉంటుంది. మీకు ఇండస్ట్రీలో ప్రభాస్ గారు వీరాభిమాన్ అంటారు మీరు? నిజం, పిచ్చండి. వీరాభిమాన్ కూడా కాదు. మరి ఎవరితో అయినా పిచ్ అయినా మీ ట్రైలర్ ఏమైనా చూపిస్తారా లేదా? ట్రైలర్ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ట్రైలర్ అయితే వెళ్ళిందండి. ఓకే, బట్ ఆయన చూసారో లేదో మనకు తెలియదు. ఆయన వరకు వెళ్ళిందో కూడా మనకి తెలియదు. అంటే ఇప్పుడు ఎంతవరకు మనం పుష్ చేస్తాం, ప్లీజ్ నాకు చూపించండి పంపించండి అని ప్రతి ఒక్కరిని అడగలే ఉంటాను. ఇంకోటి, నేను వచ్చి కొత్త ఉండి అనుకోండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కూర్చుంటాను. మనకు తెలుసు ఇండస్ట్రీలో తెలిసిన ఉండే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, మనకి ఏజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ థాట్ ప్రాసెస్ కూడా మారుతూ ఉంటుంది కదా. అడగలేము, లేదు బాగోదులేము, మరి తిట్టుకుంటారు, ఎందుకు లేవు, ఈ దాంట్లో బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఓకే, అతుల్య గారు, మీకు ధనుంజయ్ గారితో మీకు నచ్చిన పాయింట్ ఏంది? ధనుంజయ్ గారిలో క్వాలిటీ, ఏ క్వాలిటీ నచ్చింది మీకు హీరో? He is patient. He is patient. No, he is quite been, because even both of us struggle with the languages. He has helped us with the dialogues and everything. So throughout he has been consistent in that, and then very helpful also most of the time. So మీరు ఇవ్వాల్సిన సపోర్ట్ అయితే ఇచ్చారు. No, and he's very playful. No, he's very playful also. So that makes us, we are at ease because of it. Okay, మీకు నచ్చిన పాయింట్? For him? నచ్చలేదా? ఏం పాయింట్ నచ్చలేదా? No, yeah. Like Atulya said, he's been very patient with us, very kind, but sometimes he can be playful. These two are all the time in some jagda. So he will poke her just for fun. He might get irritated and then there's a blast. But in a good way, in a good way. In a good way, yeah. మిమ్మల్ని చూస్తుంటే నాకు విజయ్ దేవరకొండ గుర్తొస్తున్నారు. He looks like so many people. Yeah, he looks like so many people. Nice. ఇందాక ట్రైలర్ లో చూసినప్పుడు కూడా విజయ్ దేవరకొండ గారు ఒక
సినిమా ఎటు పోవే సాంగ్లో కూడా అవునవునవును. అలా వెళ్ళిపోతుంటారు. నాకు తెలిసి ఈ సినిమా మీకు మంచి హిట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను నేను. మీరే హిట్ చేయాలి Sir, సార్. how about Nani? Little bit Nani also, no? ఫేస్ కట్స్ ఉన్నాయి. ఫైనల్గా మీ ఇద్దరిలో తెలుగులో సాంగ్ పాడే వాళ్ళకి ఎవరు వచ్చు? తెలుగులో తెలుగులో సాంగ్ మీకు నచ్చిన ఒక సాంగ్ పాడాలి. ఇద్దరికే వచ్చాడు, ఇద్దరితో పాడించు. ఓకే, మీకు నచ్చిన ఒక సాంగ్ పాడాలి తెలుగులో, 1 బిట్ జస్ట్. పాదం పరుగు తీసే తీసే తీసే. I'm also singing along with her. పరుచిన ఆయే ప్రాణే పదమని తోసే ప్రేమే చిన్నను వేసే. అంటే ఇప్పుడు వచ్చిన పెద్ద స్టార్స్ హీరో సాంగ్స్ ఏం రావు. పుష్ప కానీ లేదా ఇంకా వేరే హీరోస్ ప్రభాస్ గారి సాంగ్ కానీ, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్, మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్, ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా. దీవరా I know also this song. దీవరా బాహుబలి. బాహుబలి. ఎందుకంటే ఇంకా సాంగ్స్ రాలేదు. అది పచ్చబొట్టేసిన సాంగ్ రాదు మనకు. పచ్చబొట్టేసిన బాహుబలి. బాహుబలి పచ్చబట్టే ఓకే. He put some tattoos in, Yes, అందరికీ మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. Thank you. అందరూ సినిమా హాల్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈయన చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు, సక్సెస్ రావాలనుకుంటున్నాము. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. 28th of November. 28th రిలీజ్. థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూడండి. థ్యాంక్ యూ.